టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. సూర్యాపేట కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొంటారు. పార్లమెంట్లో ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, నాయకులు అనుసరించాల్సిన ప్లాన్పై కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. కేటీఆర్ గులాబీ నేతలతో వరుసగా భేటీ అయి గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఈవేళ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేటీఆర్ చర్చిస్తారు. రైట్, ఇక ఈవేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. సూర్యాపేట కార్యకర్తలతో ఆయన సమావేశమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈవేళ కేటీఆర్ పర్యటన ఎలా ఉండబోతోంది? జ్యోతి, సూర్యాపేట అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. అయితే ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓటమి పాలైన తర్వాత పార్లమెంట్ సమావేశాలను, పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలను హైదరాబాద్ లోని మన బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కూడా సమావేశాలను ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం నల్గొండ జరిగినటువంటి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని అక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటుగా ప్రధానంగా ఓటమికి గల కారణాలు, ఏ విధానాల ద్వారా అంటే ప్రజల్లోకి వెళ్లడంలో ఇక్కడ ఫెయిల్ అయ్యామనేది కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగార్జునసాగర్తో పాటు సూర్యాపేట నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో హాజరు కానున్నారు. ప్రధానంగా కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించడం, అభ్యర్థుల నిర్ణయం, అదేవిధంగా అంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, బీఆర్ఎస్ ప్రజాకర్షక పథకాలు ఎన్ని చేపట్టినా కూడా ఓటమి పాలు కావడానికి గల ప్రధాన కారణం కార్యకర్తల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ఉన్నారు. అదేవిధంగా సమావేశాల్లో నాయకులు కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా మండల స్థాయి నాయకులతో ప్రత్యేకంగా వారి అభిప్రాయాలను సేకరించడం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగాలి, ఏ రకంగా ముందుకు వెళ్లడం ద్వారా పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలనే దిశలో కూడా ప్రత్యేకంగా సమావేశాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు నాగార్జునసాగర్ తో పాటుగా సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో పార్టీ అంటే గతంలో కేటీఆర్ నేతృత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లినప్పటికీ ఓటమి గల కారణాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా అమలు చేయడానికి హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే నెల రోజులు గడిచినప్పటికీ కేవలం 2 పథకాలను మాత్రమే ప్రజల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి. అమలుకు సాధ్యం కాని హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమంతో పాటుగా ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే
ఎన్నికల్లో ఏ రకంగా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది, 6 గ్యారంటీ స్కీమ్లకు ప్రజలకు ఏ రకంగా ఆకర్షితులైన విషయం కూడా దీనిపై చర్చించడంతో పాటుగా పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులను పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకునేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా కార్యకర్తలు, గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి మాత్రం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఇటు నాగార్జున సాగర్, అదేవిధంగా సూర్యాపేటలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో చేసిన పరిస్థితి ఉండడంతో పాటుగా ఎన్నికలకు ముందు ఉన్నటువంటి పరిస్థితిని, ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితిని పూర్తిగా సమీక్షించడం ద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు మాత్రం జరుగుతుంటారు చెప్పవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.